పద్మాపురం గార్డెన్స్ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో అరకులోయలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో ఒకటి. ఇది ప్రకృతి సౌందర్యం, సుసంపన్నమైన పచ్చదనం, అరుదైన పూలు మరియు చెట్లతో ప్రసిద్ధి చెందింది. యాక్చువల్గా నేను ఒక బాటనీ లెక్చరర్ని. ఈ బొటానికల్ గార్డెన్లోకి కొంత దూరం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక బోర్డు మీద నాకు కొన్ని లైన్స్ కనపడినాయి. అవి నేను ఏవైతే నా ఆలోచనలో ఏవైతే ఒక ప్లాంట్ గురించి ఉంటాయో అవే వాక్యాలు ఆ బోర్డు మీద చూసేసరికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ బోర్డు మీద ఇలా రాసింది: కడుపు నింపే కూడు నేనే, నీడనిచ్చే గూడు నేనే, నువ్వు కట్టే బట్ట నేనే, ఆయువు నేనే, ప్రాణవాయువు నేనే, కాడిని నేనే, పాడని నేనే, నిన్ను కాల్చే కట్టెను నేనే, నేను తరువుని, నీ బ్రతుకు తెరువుని, కన్ను విప్పి కాంచరా, ఒక్క మొక్కనైనా పెంచరా. ఈ వాక్యాలు నన్ను చాలా హత్తుకున్నాయి. ఒక వృక్షశాస్త్ర లెక్చరర్గా ఎంతోమందికి మొక్కలు నాటాలని, మొక్కల విలువల గురించి ఎన్నో రకాలుగా క్లాసెస్లోని డిగ్రీ పిల్లలకి, ఇంటర్ పిల్లలకి చెప్పిందాన్ని. ఈ వాక్యాలు చూడగానే ఈ వాక్యాలు 10 మందికి తెలియచేస్తే బాగుంటుంది అనిపించింది. ఉద్యానవనం విశాలమైన ప్రదేశంలో విస్తరించి ఉండి పర్వతాలు మరియు లోయలతో నిండి ఉన్న ప్రశాంత వాతావరణాన్ని కల్పిస్తుంది. ఈ గార్డెన్ మొట్టమొదటిగా రెండవ ప్రపంచ యుద్ధంలో సుమారు 1942 సంవత్సర కాలంలో భారత సైనికులకు కూరగాయలను సరఫరా చేయడానికి అభివృద్ధి చేశారు. తరువాత దీన్ని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఒక హార్టికల్చరల్ నర్సరీగా మరియు ప్రజలకు వినోద కేంద్రంగా మార్చింది. నేటి రోజుల్లో ఇది వనస్పతి ఉద్యానవనం మరియు పర్యాటక కేంద్రకంగా ఉంది. ఈ ఉద్యానవనంలో పుష్పించే మొక్కలు, పండ్లు, చెట్లు, ఔషధ మొక్కలు వంటి అనేక రకాల వృక్షాలున్నాయి. సక్రమంగా నిర్వహించిన లాన్లు, నడక మార్గాలు, నీటి ఫౌంటైన్లు ఈ ప్రదేశాన్ని విశ్రాంతి మరియు ఫోటోగ్రాఫిక్కి అనుకూలంగా మారుస్తాయి. ఈ బొటానికల్ గార్డెన్లో ప్రధాన ఆకర్షణ ట్రీ టాప్ హాట్స్ లేదా హ్యాంగింగ్ కాటేజెస్. ఇవి చెట్ల మీద నిర్మించబడిన గుడిసెలు. వీటిలో ఉండడం ద్వారా సందర్శకులు ప్రకృతి మధ్య జీవించే ప్రత్యేక అనుభూతిని పొందుతారు. ఇక్కడ పిల్లల కోసం చిన్న టాయ్ ట్రైన్ కూడా ఉంది. ఇది ఉద్యానవనం చుట్టూ సంతోషకరమైన ప్రయాణాన్ని అందిస్తుంది. అరకు ఉత్సవ సందర్భంలో పద్మాపురం గార్డెన్స్ సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలతో మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. మొత్తం మీద పద్మాపురం గార్డెన్స్ ప్రకృతి సౌందర్యం మరియు మానవ సృజనాత్మకతకు ప్రతీకగా ఉంటుంది. ఇది అరకులోయ అందాలను ప్రతిబింబిస్తూ ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. అరకు సందర్శనలో పద్మాపురం గార్డెన్స్ చూడకుండా ప్రయాణం పూర్తి కానే కాదు. పద్మాపురం గార్డెన్స్ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో అరకులోయలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో ఒకటి. ఇది ప్రకృతి సౌందర్యం, సుసంపన్నమైన పచ్చదనం, అరుదైన పూలు మరియు చెట్లతో ప్రసిద్ధి చెందింది. యాక్చువల్గా నేను ఒక బాటనీ లెక్చరర్ని. ఈ బొటానికల్ గార్డెన్లోకి కొంత దూరం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక బోర్డు మీద